హలో అందరికీ. పెసరపప్పు అందరూ ఎలా చేసుకుంటారండి? నేనైతే కొంచెం పచ్చి వాసన పోయే వరకు వీటిని ఇలా వేయించుకుంటాను. ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి తినడానికి. మనకి ఏంటంటే ఊళ్ళో ఉంటాయి కదా, పంట పొలాల్లో వచ్చే పప్పులాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో మనం ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసుకోవాలి. పప్పు కొంచెం ఉడిగాక ఇలా టమాటాస్ వేసుకోవాలండి. దాని తర్వాత పచ్చిమిర్చిని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే మిక్స్ చేసుకొని దీంట్లో వేసుకొని కొంచెం దీంట్లో సాల్ట్, పసుపు వేసుకోవాలి. కొంచెం చింతపండు కాకుండా లెమన్ పిండుకోవాలండి. కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ ఫైనల్గా తాలింపు పెట్టుకోవాలి. ఇలా తాలింపు వేసుకొని పప్పులో వేసేసుకోవాలి.